నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము మ్యాంగో పికిల్ ఎలా పెట్టాలో చూద్దామండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో పెట్టుకుంటే. ఇప్పుడు నేను మిక్స్ చేస్తుంది డే 1 అండి, పెట్టిన రోజు అన్నమాట. ఇప్పుడు ఇది సెకండ్ డే అండి. చూస్తున్నారు కదా, సెకండ్ డేకి ఎలా చేంజ్ అయిందో చూడండి. మొత్తం ఆయిల్ మొత్తం చక్కగా ముక్కకు పట్టేసి చాలా బాగుంది కదా. సెకండ్ డేకి అలా ఊరుతుంది అన్నమాట. ఇప్పుడు థర్డ్ డే అనమాట. థర్డ్ డేకి కంప్లీట్గా అలా స్ట్రక్చర్ వచ్చేస్తుంది అనమాట. థర్డ్ డే మనం ఇంకా తినొచ్చు, ముక్క ఊరుతుంది కాబట్టి. ఇప్పుడు చూద్దామండి ఎలా ప్రిపేర్ చేయాలో. నేను ఇక్కడ 2 మ్యాంగోస్ తీసుకొని బయట కట్ చేయించుకొని వచ్చానండి. కడిగేసి ఆరబెట్టేసి ఒక హాఫ్ డే మొత్తం ఆరబెట్టానండి. తడి ఉండొద్దండి అసలు. అలా ఆరబెట్టి మళ్ళీ ఒకసారి తుడుచుకోవాలండి. ముక్కల్ని తుడుచుకొని కొలత తీసుకుందాము. ఏ కొలత అయితే తీసుకుంటామో దాంతో సాల్టు, కారం కూడా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీంతో ఒక 4 అయినాయి అన్నమాట ముక్కలు. నిల్వ ఉండాలంటే కంపల్సరిగా మనము బాగా డ్రై చేసేసి ముక్కలను కూడా తుడుచుకోవాలండి. ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మెంతి పౌడర్ అండి, తర్వాత వెల్లుల్లి కొంచెము మిక్సీ పట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఒలిచేసి పెట్టుకున్నాను. ఒలిచేసి పెట్టుకున్న వేస్తే అండి మనకు మ్యాంగో లాగానే చక్కగా నాని మంచి పుల్ల పుల్లగా తగులుతుంటుంది. ఇక్కడ నేను కల్లుల సాల్ట్ మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకున్నాను, దానికి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. తర్వాత కారము, పసుపు. ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసుకుందాము. సాల్ట్ అదే దాంతో దండ తీసుకున్నానండి, 4కి ఒకటి తీసుకున్నాను. తర్వాత చూసుకొని ఇంకా కొంచెం ఏమైనా పడితే వేసుకోవాలండి, లేకపోతే సాల్ట్ సరిపోతే బూజు వస్తుంది. కారం కూడా దాంతో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి కూడా దాంట్లో వేసుకుందాం. తర్వాత మనము పట్టుకొని ఉంచుకున్నాం కదా గ్రేవీ, మామూలుగా మిక్సీ పట్టుకొని ఉంచుకుంది కూడా దాంట్లో వేసేసుకుందాము. తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక హాఫ్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకుందాం. నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పట్టించిన పసుపు వేసుకుంటున్నాను. మీరు కొన్నదైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేద్దాము. ఇప్పుడు మనం దాంట్లో వేసి మొత్తం మిక్స్ చేసేద్దాము. చూడండి, అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి ఆయిల్ ప్లస్ మ్యాంగో ముక్కలు తీసుకోవాలి. తీసుకొని కొంచెం కొంచెం మ్యాంగో ముక్కలు దాంట్లో ఆయిల్లో వేసేసి ఆ కారము, మనం మిక్స్ చేసుకున్న కారం అవి ఉన్నాయి కదా వాటిలో వేసేసి వాటిలో కూడా బొలపాలండి. చూడండి, అలా బొలపాలి. అలా కారంలో మిక్స్ చేసిన వాటిని ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నానండి నేను ఇక్కడ. ఎందుకంటే థర్డ్ డే అయ్యాక నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బయట ఉంచేవాళ్ళు జాడీలోనైనా వేసుకోవచ్చు. అలా బొలిపిన ముక్కల్ని మనం ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకుందాం. అలా మిగతా అన్నీ కూడా అలానే చేయాలండి ప్రాసెస్. ఆయిల్లో ముంచాలి. తర్వాత కారము అన్నీ మిక్స్ చేసుకున్న దాంట్లో వేసేయాలి. వేసేసి బొలిపేసి మనము ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకోవాలి. ఈ కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
అలాగే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్కి వస్తాయండి. అలాగే వీడియో కంప్లీట్గా చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, అవి కూడా మనము మిగతావి కూడా వేసేసి బొలిపేసి మనము ఆ డబ్బాలో వేసేసుకుందాం. ఇంకా ఈ ఆయిల్ కూడా దాంట్లో పోసేసుకుందామండి. ఏమన్నా బౌల్స్లో ఉంటే మొత్తం క్లీన్గా తుడిచేసి దాంట్లో వేసేసుకొని ఆయిల్ కూడా దాంట్లో పోసుకుందాం. పోసేసి మొత్తము తుడిచేసి మిక్స్ చేసుకుందాము. చూడండి ఎంత బాగుందో కలరు. మనం అలా అన్నీ మిక్స్ చేసాక ఎంత కలర్ ఉందో చూడండి. ఆల్రెడీ మీరు ఫస్ట్ డే చూస్తున్నారు కదా, తర్వాత సెకండ్ డేకి థర్డ్ డేకి ఎంత బాగా వచ్చిందో. ఊరి చక్కగా కనిపిస్తుంది కదండి. టేస్ట్ కూడా ఈ కొలతలతో పెట్టుకుంటే అలానే ఉంటుందండి. ఇంకా మిగతాది ఏమన్నా ఆ బౌల్స్లో ఏమన్నా ఉంటే తుడిచేసి నీట్గా వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.